సినీ రంగంలో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వెండితెరపై సందడి చేస్తున్న నటీనటులతో పాటు తెర వెనుక పనిచేస్తున్న ఎంతోమంది టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు బిజిలి రమేష్ మరణించారు. ఒక్కసారిగా ఈ వార్త విన్న అందరూ కూడా షాక్కి గురయ్యారు. కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. యూట్యూబ్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అవ్వడంతో సినీ రంగంలో ఎన్నో అవకాశాలు అందుకున్నారు బిజిలి రమేష్. గత రాత్రి ఆయన కన్నుమూశారు. వాస్తవానికి ఆయన చాలా కాలంగా పక్షవాతంతో మంచం మీదే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి రమేష్ ఆరోగ్యం మరింతగా క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే సమయంలో ఆయన కన్నుమూశారు. బిజిలి రమేష్ మరణ వార్తను కొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు బిజిలి రమేష్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనంటే చాలామందికి ప్రత్యేకమైన అభిమానం, మంచి నటుడు అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. సోషల్ మీడియాలో బిజిలి రమేష్ మరణంపై పోస్టులు కూడా చేస్తున్నారు. బిజిలి రమేష్ బ్లాక్ షిప్ యూట్యూబ్ ఛానల్లో ప్రాంక్ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. లక్షలాది మందికి దగ్గరయ్యారు ఆయన. ఈ క్రమంలో హిప్ హాప్ ఆది నటించిన నట్పేసప్ సినిమాతో నటుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత జ్యోతిగా నటించిన పొనమగల్ వండాల్, అమలాపాల్ నటించిన అడై, జయం రవి నటించిన కోమలి, యాష్కా ఆనంద్ నటించిన జోంబి ఇలాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు ఆయన. అయితే మద్యం సేవించి వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన బిజిలి రమేష్ అదే అలవాటు కారణంగా పక్షవాతానికి గురయ్యారని తెలుస్తోంది. తమిళ నటుడు ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో విషయాన్ని వెల్లడించారు. ఏదైతే ఆయన్ని ఫేమస్ చేసిందో అదే ఇప్పుడు ఆయన ప్రాణాలు తీసిందని చాలామంది నెటిజన్లు, ఆయన అభిమానులు కూడా బాధపడుతూ ఆయనకు నివాళి అర్పిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511